ఇది కాన్సెప్ట్ తీసుకున్నా లైట్ లేదా లైట్ ఇంతకుముందు వేసి ఇంతకుముందు వేసాను చూడ. కాశీరాముడి యువజన సంఘం 13వ ఆధ్వర్యంలో మేము చేస్తున్న చిన్న ప్రయత్నంలో మీ వంతు పాత్ర పోషించి ఆ వర్గబాధిత కుటుంబాలకు మనవంతు ఆర్థిక సహాయం అందిద్దాం. అలాగే మొన్న రీసెంట్గా మన తెలుగు రాష్ట్రాల్లో సంభవించిన భారీ వరద విపరీత కారణంగా గాయపడిన రైతులు పాటు పక్షులు, జంతువులు, ప్రతి ఒక్క జీవరాశి ఈ ప్రకృతిలో ఒక భాగమే. ప్రకృతి సంరక్షణ ప్రతి మానవుడి బాధ్యత. అటువంటి ప్రకృతిని మనం నాశనం చేస్తే తిరిగి అది మన వినాశనానికే దారితీస్తుంది. 30 జూలై 2024 కేరళలోని వాయనాడ్ అనే ప్రాంతంలో తెల్లవారుజామున భారీ వర్షాల కారణంగా కొండ చర్యలు విరిగిపడి దిగువన ఉన్న ఊర్లన్నీ వరదలో కొట్టుకొని పోయాయి. 400కి పైగా మరణాలు, 500కి పైగా గాయపడ్డవారు, ఇంకా చనిపోయిన కొంతమంది జాడ కూడా కనిపెట్టలేకపోతున్నారు. అలా కన్నీరు సముద్రంలో మునిగిపోతున్న ఆ ప్రాంతానికి ఇండియన్ ఆర్మీ అతి కష్టం మీద 190 అడుగుల బేలీ బ్రిడ్జ్ ని 32 గంటల్లోనే నిర్మించి 4000 మందికి పైగా రక్షించారు. ఇంకా ఈ మరణాల సంఖ్య పెరుగుతూ వస్తుంది. ఈ ప్రళయానికి ప్రకృతి పరిస్థితులు ఎలా ఉన్నా మానవ తప్పిదాలు కూడా కారణమవుతున్నాయి. సరిగ్గా 4 ఏళ్ల క్రితం మే 27, 2020 కేరళలోని అదే అడవి ప్రాంతంలో ఏనుగు తమ పొలంలోకి వచ్చి పండ్లను తింటుందనే ఉద్దేశంతో ఒక వ్యక్తి పైనాపిల్ పండులో పేలుడు పదార్థాన్ని కలిపి ఏనుగుకి తినిపించాడు. కొద్దిసేపటి తర్వాత ఆ పేలుడు పదార్థం కడుపులో పేలి ఏనుగు నోటి నుండి రక్తం కారడంతో పక్కనే ఉన్న నీటిలోకి వెళ్ళి ఆ బాధను తట్టుకోలేక కొద్దిసేపట్లోనే మరణించింది. అది కూడా గర్భంతో ఉన్న ఏనుగు. ఏనుగుని చంపిన పాపమే శాపంగా మారి ఇప్పుడు ఈ విధ్వంసానికి కారణమవుతుందని మన కళ్ళ ముందే చూడొచ్చు. ఈ కలియుగంలో మనం చేసే కర్మలకు ప్రతిఫలం ఈ కలియుగంలోనే అనుభవిస్తాం. అలాంటి సంఘటనకు ఏనుగు ప్రతిరూపమైన వినాయకుడిని ఈ రోజు మనం స్మరిస్తూ మనం కూడా మంచి కర్మలను చేస్తూ ఆ వరదల్లో చనిపోయిన కుటుంబాలకు మనవంతు ఆర్థిక సహాయం అందిద్దాం. పాపాలు చేస్తూ హాయిగా బ్రతికేస్తున్న కర్మ ఎవరిని ఎప్పటికీ విడిచిపెట్టాలి, అనుభవించి తీరాల్సిందే. महाराज की जय।